హలో ఆల్. ఏంటి అంత హడావిడి హడావిడి అనుకుంటున్నారా? ఏం చేద్దాం చెప్పండి. ఆద్యని స్కూల్లో జాయిన్ చేపిద్దాము అని చెప్పేసి జాయిన్ చేయించాం కదా ఆల్రెడీ. సో, ప్లే స్కూల్లో జాయిన్ చేపిచ్చాము. అండ్ ఫస్ట్ డే స్కూల్ అనమాట. ఆ రోజు పంపించాలి స్కూల్‌కి. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తుంది ఆద్య ఫస్ట్ డే స్కూల్‌కెళ్ళిన రోజనమాట. సో, ఇప్పటికి 4 డేస్ అవుతుంది ఆద్య స్కూల్‌కెళ్ళబట్టి. అండ్ ఫస్ట్ డే కొంచెం నాకు టఫ్ అయిపోయింది. రాను రాను మీకు అన్నీ కూడా ఛాలెంజెస్ అన్నీ కూడా చెప్తాను. సో, ఇక్కడైతే బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ బాక్స్‌కి మా హస్బెండ్‌కి వెళ్ళిపోతారు కాబట్టి షాప్‌కి. బాక్స్ కూడా నేను మార్నింగే ప్రిపేర్ చేస్తాను. అండ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా ఇక్కడ ఆద్యకి నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఈవెన్ మాకు కూడా వెజిటబుల్ ఉప్మా చేస్తున్నాననమాట. ఆద్యకి బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఇది, అది అని లేకుండగా ప్రతీది కూడా అలవాటు చేశాను. అంటే ఉప్మా, దోస, ఈవెన్ కర్రీస్‌కొచ్చేసరికి ఆకుకూరల కర్రీ, సోరకాయ, బీరకాయ, చిక్కుడుకాయ ఏది పెట్టినా తినేలాగా నేను అలవాటు చేశాననమాట. సో, అగైన్ ఇట్ డిపెండ్స్. కొంతమంది పిల్లలు దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారు. అండ్ కొంతమంది పిల్లలు దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. సో, మీరు అలా కంపేర్ చేసుకోకండి. ఎవరి ఓన్ వే ఆఫ్ ఈటింగ్ స్టైల్ వాళ్ళది. అండ్ యాజ్ ఆఫ్ నౌ నేను ఆద్యకైతే జంక్ ఎప్పుడు కూడా అలవాటు చేయలేదు. దాన్ని హ్యాబిట్గా కూడా చేయలేదు. ఏదున్నా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టడం అలా అంతా చేశాననమాట. కేక్స్ కానీ, కుకీస్ కానీ ఇవన్నీ కూడా. బట్ ఎప్పుడో ఒకసారి మనం బయటికి వెళ్ళినప్పుడు జ్యూస్ తాపించడము, లేదంటే బిస్కెట్స్ ఇవ్వడము, దట్స్ ఫైన్. ఎప్పుడో ఒకసారి వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అదంతా ఓకే. కానీ ఓకే, అదంతా కూడా పక్కన పెట్టేస్తే, సో లాస్ట్ టైం నేను ఒకటి వీడియో అప్లోడ్ చేశాను స్కూల్ అడ్మిషన్ గురించి. సో అప్పుడు నన్ను చాలామంది అడిగారనమాట, అక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా చెప్పలేదు అని చెప్పేసి. సో ఈ వీడియోలో వచ్చేసి ఎక్కడ జాయిన్ చేయించాము, ఫీజు ఎంత, సో ఎందుకు జాయిన్ చేయించాల్సి వచ్చింది అన్నది నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో పోను మీరు అండర్స్టాండ్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి, ఆద్య బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రష్ చేస్తుంది. ఎవరైనా అలా చేస్తారా? సో బ్రష్ చేసిన వెంటనే కింద పార్క్కి తీసుకొని వచ్చాను. బికాజ్ ఎందుకంటే హడావిడిగా డైరెక్ట్ స్కూల్లోకి వెళ్ళిపోతే ఏడ్చేస్తుందన్న ఉద్దేశంతో మార్నింగ్ అయితే కిందకి పార్క్కి తీసుకెళ్ళి ఒక 10-15 మినిట్స్, ఎక్కువసేపు కాదు, జస్ట్ అలా రిలాక్స్ అయిపోయిన తర్వాత నేను పైకి తీసుకొచ్చి ఆద్య నేను ఇద్దరం కూడా ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. ఇక్కడ స్నాక్స్కి నేను యాపిల్ అయితే పెట్టాను. డైరెక్ట్ యాపిల్ కనుక పెట్టేస్తే కొంచెం బ్లాక్ అవుతుంది అని చెప్పేసి సాల్ట్ వాటర్లో డిప్ చేసి యాపిల్ని అయితే నేను ఇక్కడ బాక్స్లో ప్యాక్ చేస్తున్నాను. డైరెక్ట్ యాపిల్ ఇచ్చేస్తే ఆద్య తినదనమాట. దానికి పీల్ చేయాలి ఖచ్చితంగా. పీల్ చేసి సాల్ట్ వాటర్లో డిప్ చేసి పెట్టాను. సో ఎంత లాంగ్, ఒక 2-3 అవర్స్ 4 అవర్స్ అయినా కూడా అది బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉండదన్నమాట. ఇక్కడ ఆద్యకైతే ఫస్ట్ డే స్కూల్ కదా, జీన్స్ అండ్ టాప్ వేసి స్కూల్ బ్యాగ్ మొత్తం కూడా సర్దేశాను. స్కూల్ బ్యాగ్ అంటే సర్దడం అంటే ఏమీ లేదు, పిల్లలకి ఏముంటుంది, ప్లే స్కూలే కదా ఆద్య వెళ్ళేది. సో అందుకనే జస్ట్ నార్మల్ థింగ్స్. ఇప్పుడు ఆద్యకు వచ్చేసి పాటీ ట్రైన్, చాలా మంది అడుగుతూ ఉన్నారనమాట కామెంట్స్లో, అక్క పాటీ ట్రైన్ చేస్తున్నారా ఆద్యకి అంటే. ఎస్, నేను పాటీ ట్రైన్ చేస్తున్నాను. అగైన్ ఇట్ డిపెండ్స్. ఇక్కడైతే ఫస్ట్ బ్యాగ్ అయితే సర్దుతున్నాను, దాని గురించి మాట్లాడతాను నేను. ఇక్కడ డైపర్, ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్, స్నాక్స్ బాక్స్ అంటే అదే ఫ్రూట్స్. స్కూల్లో వచ్చేసి వేరే ఏది అలో చేయరంట. ఓన్లీ బాయిల్డ్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మాత్రమే స్నాక్స్గా అలో చేస్తారంట. లేదు బ్రేక్ఫాస్ట్ ఏదైనా అలో చేస్తాము. జంక్ కానీ మురుకులు, చక్రాలు, స్వీట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మేము అలో చేయమని చెప్పేసి అన్నారనమాట వాళ్ళు. సో అందుకని చెప్పేసి నేను యాపిల్ అయితే సెండ్ చేశాను. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ తినేసింది కదా ఉప్మా, కొంచెంసేపు అయ్యాక యాపిల్ తినేస్తుంది. నాకు తెలిసి ఇది ఫస్ట్ డే స్కూల్ కాబట్టి మోస్ట్లీ ఫుల్ టైం ఉండదనే అనుకున్నాను నేను. జస్ట్ 1 hour or 1.5 hour ఉంటుందని అనుకున్నాను. అండ్ ఇక్కడ క్లాప్స్ కొడుతున్నాను అనమాట. నేను అప్లాట్స్ ఇస్తున్నాను ఆద్యకి, తొందరగా రెడీ అయిపోయావు, చక్కగా రెడీ అయిపోయావు, అండ్ బ్లెస్ కూడా చేస్తున్నాను నేను. జాగ్రత్తగా వెళ్ళి మంచిగా చదువుకోవాలి, నువ్వు అందరితో బాగా కలిసిపోవాలి అని చెప్పేసి. సో ఏ తల్లికైనా ఉంటుంది కదా, తన కూతురు స్కూల్కి వెళ్తుంది అంటే ఇట్స్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్. బికాజ్ అన్ని డేస్ మనతో ఉండి ఆల్ ఆఫ్ ద సడన్ వాళ్ళని స్కూల్కి పంపిస్తున్నాము అంటే ఈవెన్ నా కళ్ళల్లో కూడా వాటర్ వచ్చారు. నా కూతురు ఇంత పెద్దగా అయిపోయింది అప్పుడే అని చెప్పేసి. బట్ తప్పదు, ఒక మైల్ స్టోన్ వచ్చిన తర్వాత మనం పంపించాల్సిందే. ఇక్కడైతే ఆద్యని స్కూల్కి ఎంత క్యూట్ ఉందనిపించిందో నాకు. ఎంత క్యూట్ అంటే అంత క్యూట్ ఉంది. స్కూల్ బ్యాగ్ వేసుకొని బాటిల్ పట్టుకొని నడుస్తూ ఉంటే, స్కూల్ బ్యాగ్ అంత బరువుగా లేదు, అందుకే ఆద్యకు వేశాను. బరువుగా ఉంటే నేనే పట్టుకుంటాను కదా. సో జస్ట్ ఫర్ ఫోటో స్నాప్ కానీ అలా కొంచెం మెమొరీగా ఉంటుంది అనేసి అలా వేసి బాటిల్ పట్టుకొని అలా క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ నాకు కానీ మా హస్బెండ్కి కానీ ఇద్దరికీ భయంగానే ఉంది. అంటే స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ఏడ్చేసిద్దేమో, బికాజ్ ఇంతవరకు నోన్ పర్సన్స్ దగ్గరే ఉండింది ఆద్య. సో ఫర్ ద ఫస్ట్ టైం వెళ్తుంది కాబట్టి ఏడుస్తుందేమో అన్న ఇదైతే నాకు ఉన్నింది. సో పోటీ ట్రైనింగ్ గురించి చెప్తాను నేను ఆద్యకి పోటీ ట్రైన్ వచ్చేసి చేస్తున్నాను. 2 years ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను. అంటే ఐ మీన్ లైక్ 20 months ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేస్తాను. బట్ ఆద్యకి అది అలవాటు అవ్వట్లేదు. ట్రై చేస్తున్నాము, కీప్ ఆన్ ట్రై చేస్తున్నాను. బట్ దట్స్ ఓకే, బికాస్ పర్సన్ టు
పర్సన్ డిఫర్ ఉంటుంది, బేబీ టు బేబీ డిఫర్ ఉంటుంది. కొంచెం టైం పడుతుందిలే, 3 years అవ్వని 4 years అవ్వని, దట్స్ ఫైన్ ఫర్ మీ, బికాస్ నేనైతే ట్రై చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఆర్జేని స్కూల్ అదే అనమాట, మాకు కమ్యూనిటీకి చాలా దగ్గరగా ఉన్న స్కూల్లోనే జాయిన్ చేయించాను. బికాజ్ ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా నేను వాకౌట్ అయ్యి వెళ్ళి తీసుకొని వచ్చేలాగా ఉండాలి ఆద్య అని చెప్పేసి ఇక్కడైతే స్కూల్లో ఎంట్రీ అయిపోతున్నాం అనమాట. నాకు ఆద్యకి ఏం తెలీదు అసలు, అది ఏం జరుగుతుంది నా ముందు అనేది తెలీదు. బట్ నాకు తెలుసు తను స్కూల్కి వెళ్తుంది అని చెప్పేసి. పాపం ఏమీ తెలీదు, చక్కగా వచ్చేస్తుంది లోపలికి. పిల్లల్ని మొత్తం అందరినీ చూసిన తర్వాత మైట్ బి బట్ బాగుంది. వాళ్ళ మేడం చెప్పడం ఏంటి అంటే, ఉంది మేడం చాలా బాగుంది, 1 hour వరకు బాగానే ఉంది, 1.5 hour వరకు బాగానే ఉంది, తర్వాత మీరు గుర్తొచ్చారు ఏడ్చేసింది అని చెప్పేసి. ఆబ్వియస్గా ఉంటుంది కదా, బికాస్ ఎందుకంటే అలవాటు లేదు కాబట్టి. బట్ టైం పడుతుంది, ప్రతి బేబీకి టైం పడుతుంది స్కూల్కి వెళ్ళేటప్పుడు. అట్లీస్ట్ 10 to 15 days టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి ఆ ఎన్వైర్న్మెంట్కి. సో డోంట్ వరీ, ఇంకొన్ని బేబీస్కి ఇంకొంచెం ఎక్కువ కాలం కూడా పడుతుంది అనమాట. బట్ నేనైతే రెడీగా ఉండే ఆ రోజు, ఒకవేళ ఏడుస్తే వెంటనే తీసుకొచ్చేసేయాలి అని చెప్పేసి ఇక్కడైతే వదిలేసి మేము రిటర్న్ అవుతున్నాం. ఇంతవరకు ఆద్యాని ఎక్కడ వదిలినా కూడా, ఈవెన్ నేనైనా కానీ, మా హస్బెండ్ కానీ, మా వదిన కానీ, బాగా నోన్ పర్సన్స్, మా మమ్మీ కానీ, ఇలా నోన్ పర్సన్స్ దగ్గరే ఉన్నిందనమాట. ఫర్ ద ఫస్ట్ టైం, ఫర్ ద ఫస్ట్ డే తనకు తెలియని ప్రపంచంలో తను అడుగుపెట్టింది. అంటే తనకి ఎవరు తెలియదు అక్కడ ఆ ప్లేస్లో, స్కూల్కి వెళ్ళింది కదా, ఎవరూ తెలీదు. బట్ వాళ్ళతో ఇంటరాక్షన్ అవ్వడానికి అండ్ వాళ్ళతో తన జర్నీని స్టార్ట్ చేయడానికి ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళింది. ఐఎమ్ సో ఎమోషనల్. తన్ని స్కూల్లో వదిలేస్తుంటే కూడా నాకు బాగా ఏడుపు వచ్చేసింది. అరే ఇంత చిన్నగా ఉన్నింది, ఇంత ఉండింది ఆద్య పుట్టినప్పుడు, అప్పుడే స్కూల్కి వెళ్ళే స్టేజ్కి వచ్చింది అని చెప్పేసి. ఐ వాజ్ లైక్ సో ఎమోషనల్ అనమాట. నాకు మంచి కళ్ళల్లో నిండా ఇట్లా నీళ్ళు వచ్చేసినాయి. అట్ ద సేమ్ టైం నా మనసులో అనుకున్నాను, నా కూతురు ఫర్ ద ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళింది, బాగా దీవించాలి దేవుడు అని చెప్పేసి తనకి బ్లెస్సింగ్స్ ఇచ్చాను నేను. అండ్ ఇంట్లో కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చి తనని బాగా మైండ్ ప్రిపేర్ చేసి స్కూల్కి పంపించా. చూడాలి అసలు యాక్చువల్గా ఇప్పుడు అందరూ అడిగారు లాస్ట్ టైం స్కూల్ వీడియో పెట్టినప్పుడు, ఎక్కడ జాయిన్ చేశారు, ఎలా జాయిన్ చేశారు అని చెప్పేసి. ఆ వీడియోలో నేను చెప్పలేకపోయాను, ఈ వీడియోలో చెప్తున్నాను. ప్రజెంట్ అయితే తను ప్లే స్కూల్కి వెళ్తుంది. మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 months కూడా ప్లే స్కూల్ వెళ్తుంది. టైమింగ్స్ వచ్చేసి 9 to 12 వరకు ఉంటుంది. ఇన్ కేస్ ఎప్పుడైనా ఏడ్చినా ఆర్ ఎల్స్ ఇంకైనా మారం చేసినా తనని తీసుకుని వచ్చేయచ్చు. అండ్ ఎక్కడ జాయిన్ చేశారు అని అయితే అడిగారనమాట. బట్ నాకేమనిపిస్తుంది అంటే, ఇంత పబ్లిక్ ప్లాట్ఫామ్లో నాకు ఆ స్కూల్ పేరు చెప్పడం అయితే ఇష్టం లేదు. బట్ నాకు దగ్గరలోనే జాయిన్ చేయించాను అనమాట. బికాజ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా నేను ఇమీడియట్గా వెళ్ళి తీసుకొచ్చేయచ్చు అన్నట్టుగా, నడుచుకుంటూ వెళ్ళి తీసుకొచ్చేయచ్చు అన్నట్టుగా. దూరంగా ఉంటే ఈవెన్ నేను జాబ్ చేస్తాను, సో ఇట్స్ నాట్ పాసిబుల్. చాలామంది స్కూల్ ఫీజు కూడా అడిగారు. వాళ్ళ మ్యాక్సిమం ఫీజు అయితే చెప్తాను. స్కూల్స్ ఫీజ్ స్ట్రక్చర్ ఎలాగ ఉంటుంది అంటే, మనం ఎలా మాట్లాడుకుంటాం అలాగ ఉంటుంది. అంటే కొంతమందికి డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటారు, సో కొంతమందికి డైరెక్ట్ ఫీజు ఉంటుంది. సో నేను నా ఫీజు చెప్పాలి అనుకోవట్లేదు. బట్ యాక్చువల్ ఫీజు వచ్చేసి ప్లే గ్రూప్కి 60,000 per annum. దానికి అడిషనల్గా 5,000 అడ్మిషన్ ఫీజ్ అండ్ 5,000 ఫర్ బుక్స్ అండ్ 5,000 ఫర్ స్పోర్ట్స్ అండ్ 5,000 ఫర్ యాక్టివిటీస్. సో ఆల్ ఓవర్ అండ్ లైక్ 85 సంథింగ్ అరౌండ్ వస్తుంది అనమాట. అంటే వాళ్ళ ప్రజెంట్ యాక్చువల్ ఉన్న ఫీజు. సో నార్మల్గా ఏంటి అంటే, ప్రజెంట్ ఇప్పుడు డిస్కౌంట్ నడుస్తూ ఉండింది స్కూల్లో, మేము జాయిన్ చేయించాం ఆద్యాని. సో మాకు కొంచెం తగ్గిందనమాట, ప్రైస్ అయితే తగ్గింది. బట్ ఆ ప్రైస్ నేను చెప్పాలి అనుకోవట్లేదు, బికాజ్ వేరే స్కూల్ వేరే వాళ్ళు కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ దాట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, తన్ని ఎందుకు 2.5 years, ఇప్పుడు తనకి ఏజ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 2.4 years, 2.5, 2.6, 2.7 ఈ 3 months ప్లే గ్రూప్కి వెళ్తుంది. తనకి ఎప్పుడైతే 2.5 years ఎగ్జాక్ట్గా వస్తుందో తను నర్సరీకి వెళ్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఏంటి అంటే 3 years కంప్లీట్ అవ్వాలన్నమాట. 3 years కంప్లీట్ అవుతేనే నర్సరీకి జాయిన్ చేయించుకుంటారు. బట్ నేనేంటి అంటే, తనకు ఆల్రెడీ అన్నీ వచ్చు, మళ్ళీ నర్సరీకే వేసాం, మళ్ళీ 3.5 yearsకి నర్సరీకి వేసాము అంటే ఇట్ విల్ బీ లైక్ తను ల్యాక్ అవుతుంది అన్న ఉద్దేశంతో తనైతే వేసేసేయండి అని చెప్పేసి అన్నాను. ఇన్ కేస్ ప్రాబ్లం వస్తే ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్లో ప్రాబ్లం వస్తుంది అంటే ఏజ్ రిస్ట్రిక్షన్స్, బట్ ఐఎమ్ రెడీ. నేను ఆ టైంలో 2 times ఆ క్లాస్ని చదివించడానికి నేను రెడీ అనమాట. సో కొంచెం తనని ఫస్ట్ ఒక క్లాస్, ఒకవేళ ఇన్ కేస్ ఇన్ ద వర్స్ట్ కేస్ తను 2 times చదవాల్సి వస్తే, ఫస్ట్ క్లాస్ ఓ సెకండ్ క్లాస్,
ఫస్ట్ క్లాస్ ఆల్రెడీ 1 year పక్కగా వెళ్తుంది కాబట్టి అటు నెక్స్ట్ ఇయర్ తన్ని కొంచెం యాక్టివిటీస్లో ఎక్కువగా ఇన్వాల్వ్ చేసి డ్యాన్స్ అండ్ కరాటీ వీటిలో ఎక్కువగా ఇన్వాల్వ్ చేసి తనకి స్టడీ ఒక 25% పెడదాము. బికాజ్ ఆల్రెడీ తను చదివి ఉంటుంది కదా క్లాస్, కొంచెం ఆ మైండ్లో అయితే ఉండే. బికాజ్ తనకి డ్యాన్స్ అండ్ కరాటీ నాకు చాలా ఉన్నాయి తనకు నేర్పించాలి అని చెప్పేసి అలాంటి యాక్టివిటీస్లో తను ఎక్కువగా ఇన్వాల్వ్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు నర్సరీ డబుల్ టైం చదివేదానికంటే వాళ్ళకంటూ కొంచెం మెచ్యూరిటీ లెవెల్ వస్తుంది 6-7 yearsకి. ఆ టైంలో వాళ్ళు డబుల్ క్లాస్ చదివితే వాళ్ళకి ఇంకా ఎక్కువ నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది అన్న ఉద్దేశంతో నేనైతే అలా డిసైడ్ అనమాట. బట్ మోస్ట్లీ డబుల్ క్లాస్ చదివేంత సిచ్యుయేషన్ అయితే రాదు అని అనుకుంటున్నాను. బట్ లెట్స్ సీ ఇఫ్ అండ్ ఆల్ వస్తే కనుక పక్కగా చదివించడానికి అయితే నేను రెడీ. తనకి కొంచెం సైడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ చేయించి అండ్ షీఈస్ డూయింగ్ గుడ్. తను వెళ్ళి కూడా దాదాపు లైక్ 1 hour అవుతుంది. కాల్ చేశాను ఎలా ఉంది అని. షీఈస్ డూయింగ్ గుడ్ మ్యామ్, బాగా ఆడుకుంటుందని చెప్పారనమాట. ఐఎమ్ సో హ్యాపీ లైక్ తను తొందరగా కలిసిపోయింది అని. నేనేమనుకున్నాను అంటే ఇంట్లో ఒక్కతే ఉంటుంది, ఒక్కతే తిరుగుతుంది కదా, సో కలుస్తుందో కలవదో అన్న ఇదైతే ఉంది. బట్ ఓకే, యాజ్ ఆఫ్ నౌ చాలా కూల్గా ఉంది. బట్ ఎప్పుడైనా సరే పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు వాళ్ళు చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా సరే మైండ్ని ప్రిపేర్ చేసి పంపించండి. సో దట్ వాళ్ళు ఆ స్టేట్ ఆఫ్ మైండ్తో వెళ్ళిపోతారు. మనం హరిబరిగా తొందరగా ప్యాంట్ వేసి టీషర్ట్ వేసి డైపర్ వేసేసి స్కూల్ తగిలిచ్చేసి లాక్కొని వెళ్ళిపోయాము అంటే ఫాస్ట్ హరిలో వెళ్ళాము, లాక్కొని వెళ్ళిపోయాము ఇన్ ద సెన్స్ హరిలో వెళ్ళిపోయాము అంటే వాళ్ళకి ఏమవుతుందో కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆల్ ఆఫ్ ద సడన్ వాళ్ళలో ఒక ఫోబియా వచ్చేస్తుంది, అమ్మో స్కూల్ అనేసి. మెల్లగా కామ్గా సెటిల్ డౌన్గా వాళ్ళకి మంచిగా కొంచెం కూల్ మైండ్తో అక్కడికి వెళ్తున్నావు, అక్కడ ఆడుకుంటావు, అక్కడ ఏమీ ఉండదు, ఇలా ఉంటుంది ఎన్వైరన్మెంట్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేసాము అంటే వాళ్ళు అదే స్టేట్ ఆఫ్ మైండ్తో వెళ్తారు. సో వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు, కామ్గా ఉంటారు. మనమే చూడండి, ఇన్ కేస్ మనం ఎక్కడైనా ఏదో వర్క్ మీద హరిబరి వెళ్ళాము అంటే మనకి ఎలా ఉంటుంది, హార్ట్లో అంతా కొంచెం ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది కదా, భయంగా ఉంటుంది. అదే మనం కామ్గా కూల్ డౌన్కి ఒక 1/2 hour ముందు నుంచి వాళ్ళ మైండ్ సెట్ని ప్రిపేర్ చేసి పంపించాము అంటే వాళ్ళు ఏడవరు అండ్ అట్ ద సేమ్ టైం కామ్గా ఉంటారు. నేను ఆద్యకి అదే చెప్పాను. తను చిన్నపిల్ల అర్థం కాదు అని నేను అనుకోలేదు. తనకి నేను చెప్పాను అక్కడికి వెళ్ళాక ఆడుకుంటావు, చాలా బొమ్మలు ఉంటాయి, తన లాంగ్వేజ్లో నేను చెప్పాను అనమాట. సో ప్లే గ్రూప్ అంటే స్టడీ ఏమి ఉండదు, అక్కడ నీకు రైమ్స్ చెప్తారు. సో ఇలా అన్నీ కూడా చెప్పిన తర్వాత తను ఓకే స్కూల్కి వెళ్తా అని అన్నది. సో ఫైనల్లీ స్కూల్కి వెళ్ళింది. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు నేను వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను. సో ఇప్పుడే స్కూల్ దగ్గర నుంచి కాల్ వచ్చింది, ఆద్య కంటిన్యూగా ఏడుస్తుంది రండి అని చెప్పేసి. 9 o'clock డ్రాప్ చేసి వచ్చాను కదా, ఇప్పుడు టైం 11 అవుతుంది. మైట్ బీ 2 hours అయింది కదా, ఫస్ట్ టైం కాబట్టి భయపడి ఉంటుంది, అందుకే పిలుచుకొచ్చేద్దామని చెప్పి వెళ్ళిపోతున్నాను అనమాట. ఆద్య నేను స్కూల్ దగ్గరికి వెళ్ళంగానే పరిగెత్తుకుంటూ వచ్చేసింది అనమాట. నా దగ్గరికి గట్టిగా పట్టుకొని గుక్కలు పెట్టి ఏడ్చేస్తుంది. అంటే ఇంతసేపును నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి అంతగానం ఇదైపోతుంది అనమాట. భయపడిపోయింది పాపం. అంటే నేను ఒక 2 hours వరకు నేను కనిపించకపోవడంతో ఎవరు తెలిసిన వాళ్ళు కాదు కదా, సో అందుకని భయపడింది. ఎందుకు అని చెప్పేసి నేను తీసుకొచ్చేసాను అనమాట. ఒక 2 hours ఉంది, 1.5 hour to 2 hours ఉందనమాట. సో బాగానే ఆడుకుంది అండ్ ఓకే మాటలు చెప్పిందంట. ఇంటికి రాగానే ఇక అయిపోయింది, క్వీన్ అయిపోయింది. సో తను వెళ్ళింది, నేను జస్ట్ ఒక క్లాస్ ఏమో విన్నాను అంతే, అయిపోయింది ఇక బంద్. తను వచ్చేసింది. ఓకే టైం పడుతుంది, బికాజ్ నేను ప్లే స్కూల్కి వేయడానికి రీజన్ కూడా ఏంటి అంటే అలవాటు అవుతుంది, అట్ ద సేమ్ టైం నేను కూడా కోర్స్ నేర్చుకుంటున్నాను అనమాట. నా ప్రొఫెషనల్ లైఫ్లో కూడా నేను అప్గ్రేడ్ అవ్వడం కోసం కోర్స్ నేర్చుకుంటున్నాను. సో దానికోసం కూడా నాకు టైం దొరుకుతుంది అన్న ఉద్దేశంతో అయితే నేను వేసాను అనమాట. బాగా ఏడ్చేస్తుంది. సో ఇక్కడ బ్యాగ్లో చూస్తే ఈ వర్క్షీట్ పెట్టారు. నేను షాక్ అయ్యాను, అదేంటి ఇంత చిన్న పిల్లకి వర్క్షీట్ పెట్టారు వీళ్ళు కంప్లీట్ చేయమని చెప్పేసి అని. సో యా దట్స్ ఫైన్. బట్ ఆద్యతో అయితే నేను వర్క్షీట్స్ ఇప్పుడే చేయించదలుచుకోలేదు అండ్ ఇప్పుడే చేయించాను కూడా. కొంచెం టైం పడుతుంది, ఒక 1 month 2 months కంప్లీట్ అయిపోయినాక చేయిస్తాను. సో ఆఫ్టర్ దట్ స్కూల్ నుంచి వచ్చి రాగానే ఇంకా నేను డ్రెస్ అంతా చేంజ్ చేసేసి పడుకోపెట్టేశాను అనమాట. హాయిగా నిద్రపోయింది. అంతే ఈ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ వచ్చాయని అనుకుంటున్నాను.